హలో అండి, అందరూ బాగున్నారు కదండి. ఈ మధ్య వీడియోలు పెట్టలేదు, చాలా రోజులైంది ఖాళీ లేక. చూసారా, చూడగానే మీరు ఏమనుకుంటున్నారంటే ఏంటి బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఎగ్స్ ఇయ్యా అని మీరు ముందే అనుకుంటున్నారు, నాకు తెలుసండి. కానీ కొన్ని పదార్థాలు మనం తెలియకుండానే కొన్ని ప్రయోజనాలను కోల్పోతూ ఉంటామండి. తెలుసుకుని తింటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు కొంచెం శ్రద్ధగా ఆలకించండి. ఇదివరకు మన పెద్దవాళ్ళు బంగాళాదుంపలను ఎలా వండుకునేవారంటే తొక్కతోటే వండుకునేవారండి. అంటే పైన పీలు తీయకుండా వాటిని పెద్ద పెద్ద ముక్కల కింద కోసి వండుకునేవారు. తద్వారా ఏంటంటే పెద్ద ముక్కల కింద కోయటం వల్ల అందులో ఉండే పోషకాలు ఏమి కూడా నష్టపోకుండా ఉంటాయండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలా కోసి వండుతూ ఉన్నారు. తద్వారా ఆ పైన తొక్కలో ఉండేటటువంటి ఎన్నో మంచి విటమిన్లు అన్నీ కూడా పోతున్నాయండి. మరి తొక్కలు ఎంత మంచి పోషకాలు ఉన్నాయంటే అవి ఏంటి మనం తెలుసుకున్నాము. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, బంగాళాదుంప తీసుకున్నాను. ఇదివరకు బంగాళాదుంపలు ఎర్రగా ఉండేవి, కొన్ని తెల్లగా ఉండేయండి, కొన్ని బేబీ పొటాటో చిన్న చిన్నగా కూడా ఉండేవి. వాటిని ఉడికించి కానీ లేకపోతే పైన తొక్క తీయకుండానే శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలు చందమామలాగా లేక నిమ్మకాయలు కానీ బత్తాయి తొనల్లా కానీ ఆకారంలో కోసి వండేవారండి కూరలో. ఎలా కోయటం లేదండి. ఈ బంగాళాదుంప ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆ బంగాళాదుంపలో ఉన్నటువంటి మంచి ఫైబరు, అలాగే మంచి రోగనిరోధక శక్తి కలిగించేటువంటి గుణాలు ఉన్నాయండి. అలాగే క్యాన్సర్ రాకుండా అదుపులో ఉంచుద్దండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ బంగాళాదుంప ఉడకబెట్టుకుని కానీ ఎలా తిన్నా సరే ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుందండి. అలాగే రక్తహీనత తగ్గుతుంది, ఎన్నికలకి బలం. అన్నిటికంటే మించి ఏంటంటే అందమైన జుట్టు. ఎలాగంటేనండి బంగాళాదుంప అయినటువంటి తొక్కని తీసేసి ఒక గుప్పుడు తొక్కల వరకు తీసుకుని వాటిని ఏం చేయాలంటే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. ఉడికించుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని తలగా పట్టించుకుని బాగా ఒక గంట అరగంట ఉంచుకుని తలస్నానం చేస్తే కనుక తప్పనిసరిగా మంచి నిగనిగలాడే నల్లటి జుట్టు మనకి అందమైన జుట్టు మనకి వస్తుందండి. తప్పనిసరిగా మీరు ఈ చిట్కాను పాటించే అందరూ కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది పాటిస్తే కనుక మీకు తెలుస్తుందండి, జుట్టు బాగా పెరుగుతుందండి. బంగాళాదుంప చాలా రుచిగా ఉండటమే కాదు, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కాబట్టి బంగాళాదుంప ముక్కలు కూడా బంగాళాదుంపే కాదండి, ప్రతి కూరగాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోయడం వల్ల అందులో ఉన్న పోషకాలు నష్టపోకుండా ఉంటామండి. అందుకే చూడండి, సాంబార్లో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ముక్కల కింద కోసి అన్ని రకాల కూరగాయలు చక్కగా కాయగూరలన్నీ కూడా బాగా వేస్తారు. అలా వేయటం వల్ల అందులో ఉన్నటువంటి ప్రతి విటమిన్లు మనకు లభిస్తాయండి. ఈ బంగాళాదుంపలో మరి చర్మం సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తాయండి. అందుకే వీటిని ఉడికించి మరి ముఖానికి పేస్ట్లా పెట్టుకుంటారు. ఆ విధంగా మరి గుండ్రంగా చక్రాల్లో కోసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కనుక కండ్ల మీద పెట్టుకుంటే కనుకండి కంటి కింద వచ్చి నల్లటి వలయాలు పోవటమే కాదండి, కంటి కింద వచ్చి కొంతమందికి బ్యాగ్స్ లాగా ఉబ్బునట్టు ఉంటాయండి. అటువంటి అన్నీ కూడా మరి సరైపోతాయండి. ఇది తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. అందుకే నేను ఏంటంటే ప్రత్యేకించి బంగాళాదుంప గురించి ఈ కర్రీ మీకు చూపిస్తున్నానండి. ఎవరు కూడా ఇంతేనా అనుకోకుండా తప్పనిసరిగా చూడండి. ఇలా వండుకు తింటే మనకు ఎంతో ఆరోగ్యం అండి. మనం ఏం చేస్తున్నామంటే ఉడికించి ఆ తొక్కను తీసి అక్కడ పడేస్తున్నాము. అలా కాకుండా ఉడికించడం వల్ల కూడా ఎన్నో పోషకాలు వస్తాయి. కాబట్టి ఆ బంగాళాదుంప శుభ్రంగా కడిగి చేసండి. పచ్చిగా ఉన్న వాటిని అది ఆ పైన ఆ తొక్క తీయకుండానే పెద్ద పెద్ద ముక్కలు కోసి కూర వండుకు చూడండి. మీరు ఆరోగ్యంగా ఉంటారండి. తప్పనిసరిగా అలా చేయండి. మన ఇద్దరికి అలాగే తినేవాళ్ళం అండి. ఇప్పుడైతే అన్నీ అలాగా నష్టపోతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి బంగాళాదుంపల్ని ఏ విధంగా వండుకోవడం చూడండి. నేను కూడా చూడండి, ఒక పెద్ద బంగాళాదుంప తీసుకున్నాను, దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కోసానండి. మరి ఎగ్స్ వేసి వండుతూ ఉన్నాను. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఈసారి బంగాళాదుంప ఇలా వండుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇందులో ఉన్నటువంటి పోషకాలు మనం నష్టపోకుండా ఉంటామండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకు పెడితే మంచి బలం కూడానండి. మరి ఆ తొక్కలో ఉండేటటువంటి ఆ తొక్క లేకపోతే చెక్కు లేకపోతే పొట్టు ఏదైనా అనొచ్చండి, తప్పలేదు. వాటిని మనం వినియోగించుకోవడం వల్ల మనకి ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి మీరు బంగాళాదుంప అలా వాడుకోండి. ఎన్నో మరి ముఖ్యంగా గుండె జబ్బు రాదండి. గుండె జబ్బు రాకుండా చెడు కొలెస్ట్రాల్ ఏం పెరగకుండా మరి ఉంటుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. సి విటమిన్ అధికంగా ఉంటుంది, చాలా మంచిదండి. అన్నిటికంటే తల వెంట్రుకలు బాగా పెరిగితే నల్లటి జుట్టు వస్తుందండి. ఇందులో మెలనిన్ అనేటటువంటి ఆ నల్లని పదార్థం అభివృద్ధి చేసేటటువంటి మరి గుణాలు ఉన్నాయి. కాబట్టి
నిర్భయంగా వాడుకోవచ్చు. చూడండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ రకం మీరు కూడా తయారు చేసి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీకు వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మరొక లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరి అందరికి కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఆ రకంగా అందరూ కూడా తెలుసుకుంటారు కదండి ప్రతి మంచి విషయాన్ని. తప్పక మరి అందరూ కూడా మరి లైక్ చేస్తారనుకుంటున్నాను. నాకు మరి ఛానల్ సపోర్ట్ చేయండి. మరి ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు మరి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తప్పనిసరిగా మీరు మీ వీడియో నచ్చితే కనుక మళ్ళా చెప్తున్నాను, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేంత వరకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.